కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఈరోజు మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఎక్కువసేపు కాదు, ఉమ్, 10 సెకండ్లే. ముందు ఉమ్, మన ముఖ్య అతిథి ఆయన పిలుద్దాం. ఓకే ఓకే ఓకే. ఈరోజు మొత్తం కూడా కోవిడ్ వచ్చిన ప్రపంచం అంతా కూడా కోవిడ్ లో ఉన్నప్పటికీ దాదాపు అక్కడ మాత్రం పని ఆపకుండా అర పర్సెంట్ తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఈ మహానుభావుడు స్వామి మాల వేసుకుని, అంటే దేవుడి మీద అందరికీ భక్తి ఉంటుందా, కొంతమందికి ఉండదా, అది సపరేట్ టాపిక్. నార్మల్గా స్వామి మాల వేసుకున్నప్పుడు నియమాలు ఏంటంటే అబద్ధాలు, అసత్యాలు ఆడరు, బూతులు మాట్లాడరు, ఇటువంటివి కొన్ని ఉంటాయండి. ఈ మహానుభావుడు, ఈ అనిల్ యాదవ్, ఈయన స్వామి మాల వేసుకుని కోవిడ్ టైంలో కూడా అక్కడ పని జరిగింది, అదొకటి. పనులు జరుగుతున్నాయి, రెండు. వెటకారం, 1% వెయిట్ అంటూ. డిసెంబర్ 2021 నాటికి గంభీరంగా ఒక్కసారిగా మాడ్యులేషన్, డబ్బింగ్ ఆర్టిస్టో అర్థం కాదు, ఈయన బౌన్సరో అర్థం కాదు, లేదా బుకింగ్లు చేసే బుక్కీనో అర్థం కాదు, బెట్టింగ్ బుక్కీనో అర్థం కాదు. అంటే క్రిమినల్ నెగ్లిజెన్స్ అనడానికి ఇది ఒక ఉదాహరణ అండి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. పోలవరం లాంటి ఒక ప్రాజెక్టుని నిజంగా ముంచేసి, అంటే అందరూ జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతున్నారు, కానీ నా దృష్టిలో ప్రథమ ముద్దాయి అనిల్ యాదవ్. దేనికంటే ఆయనే భారీ నీటిపారుదల శాఖ మంత్రి. ఈరోజు ఆయన వచ్చి చెప్పాల్సింది పోయి ఒక జోకర్ వస్తున్నాడు మేడం. నాకే అర్థం కాలేదు, ఎంతో మందితో మాట్లాడా, అయినా నాకు అర్థం కాలేదు కాబట్టి అది పూర్తి కాదు అని చెప్పి ఒక జోకర్ని పంపించి ఆ జోకర్తో డైలాగులు చెప్పించి, అంటే ఇష్యూని, పోలవరం లాంటి ఒక సీరియస్ టాపిక్ని, నెంబర్ 1 ప్రయారిటీ ఉండాలి రాష్ట్రానికి. పార్టీలు పక్కన పెట్టండి, నాయకులు పక్కన పెట్టండి, వాళ్ళు వీళ్ళు ఉంటారు, రేపు ఉండరు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు జలవనరుల శాఖ మంత్రి ఎవరండి? ఎవరు చెప్పలేరు, గుర్తుండరు వాళ్ళు ఎవరు. నాగార్జున సాగర్ ఉంది, శ్రీశైలం ఉంది, అలాగే పోలవరం కూడా ఇంకొక భారీ ప్రాజెక్ట్. ఆ చిత్తశుద్ధి లేని ఇటువంటి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ మీద కదా అసలు దేశద్రోహం కేసులు ఇవన్నీ పెట్టాల్సింది. అసలు ఏంటి మేడం, ఎలా చూస్తారు మీరు ఈ మొత్తం వ్యవహారాన్ని? మాట్లాడడానికి మాటలు రావట్లేదండి. ఎందుకంటే తలా పాపం తెలా పిడికిడు అన్నట్లు ఈ పాపంలో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి పాపం చేస్తే, 2019 ముందు మోడీ ఆంధ్రప్రదేశ్ మీద, అంటే 14 నుంచి 19 వరకు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి కేంద్రంలో ఆయన చూపించిన ఒక కపట వేషధారి అంటారు కదా, ఎవరిని, శకున్ని, మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ఒక శకునులాగా పట్టాడు మోడీ. మోడీ చేసిన దురన్యాయం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ వెరసి 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావటం కూడా పోలవరానికి ఒక రకంగా పోలవరం చేసుకున్న దురదృష్టమేమో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టమేమో అనిపిస్తుంది. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి తప్పిదాలు జరుగుతాయి, జరగవని దాన్ని అసలు మనం ఆపలేము. ఆపగలిగింది ఏది? మానవ తప్పిదాలను ఆపగలం. మానవ తప్పిదాలను ఆపాలంటే ఏం కావాలి? చిత్తశుద్ధి ఉండాలి, మొదట విషయ పరిజ్ఞానం ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, ఆశ ఉండాలి, ప్రజల మీద ప్రేమ ఉండాలి. ఇన్ని కావాలండి మానవ తప్పిదాలు జరగకుండా ఉండాలంటే. మరి ఇందాక మీరు చూపించిన మహామేధావి, ఆ తర్వాత అతిపెద్ద జోకరు అంబటి రాంబాబు, మరింత వీళ్ళిద్దరిని మించిన ఆశపోతూ జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురు కాంబినేషన్ లో నేను ఇందాక చెప్పిన 5 విషయాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? 5 విషయాలు లేవు. వాళ్ళకి ముందు అసలు జ్ఞానమే లేదు. అసలు ఆ పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, దాని సంగతి ఏంటి? ఒక రకంగానండి,
నేను నాన్న వారసుడిని అని చెప్పుకుంటాడు కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి. కేవలం ఆయన అడ్డం పెట్టుకున్న ఆస్తులకు వారసుడు. అతని పేరు చెప్పుకొని అతని లెగసీకి వీడు వారసుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్లానింగ్ కావచ్చు, చిత్తశుద్ధికి మట్టుకు అతని వారసుడు కాదండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ప్రాజెక్ట్ బాగా జరిగింది. ఒక రకంగా ఒక సీరియస్నెస్ పట్టాలు ఎక్కించాడు. అయితే ఆ తర్వాత ఆయన చనిపోవటము, కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద పూర్తి దృష్టి పెట్టలేకపోవటము, అదే సందర్భంలో ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉండటము, వాళ్ళు ఎంతసేపు ఉద్యమం మీద కాన్సన్ట్రేట్ చేయటము, ఇలాంటి పనుల్ని పక్కన పెట్టడం జరిగింది. సరే, ఆ తర్వాత మనకు రాష్ట్రం విడిపోయింది, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. మనకి రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా మనకి పోలవరం గురించి పెద్ద పీట వేస్తున్నాము. తెలంగాణ మేధావులు కూడా ఏమన్నారంటే, మేము పోలవరాన్ని నష్టపోలేదా, పోలవరం వచ్చిందిగా మీకు, రాష్ట్రం విడిపోతే వచ్చిన నష్టం ఏంటి మీకు అని మాట్లాడారు మేధావులు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ మళ్ళీ అదే పోలవరానికి కొరియలు పెట్టిన టిఆర్ఎస్ లీడరు కేసీఆర్. ఎక్కడ పోలవరం వస్తే ఆంధ్ర ప్రజలు ఎక్కడ సంపన్నులు అయిపోతారో అనే ఉద్దేశంతో వాళ్ళ ఏడుపులు వాళ్ళు ఏడ్చారు. వెరసి జరిగింది ఏంటి అంటే, ఆ ముంపు మండలాన్ని ఆంధ్రప్రదేశ్ లో కలిపారు, ఖమ్మం జిల్లాలో ముంపు మండలాన్ని. ఎందుకు? ఇది కేంద్రం నుంచి దీనికి ప్యాకేజ్ వస్తుంది కాబట్టి అది తెలంగాణ మీద భారం పడకుండా ఉండాలి అని చెప్పి ఇక్కడున్న వాళ్ళతో పాటు కలిపి వాళ్ళకి న్యాయం చేస్తారు అని చెప్పి చేస్తే దాని గురించి చెత్త మాట్లాడారు. దాని గురించి మేము 7 మండలాలు వదులుకోలేదా మేము అని మాట్లాడారు. సరే, అన్ని అయిపోయినాయి. మొత్తానికి 2014 నుంచి దాని మీద ఏ మాట కామాట చంద్రబాబు నాయుడు చాలా చాలా సీరియస్ గా పోలవరం సోమవారం పోలవారం అని చెప్పి మార్చి ఒక రకంగా దాన్ని యుద్ధ ప్రాతిపదికనే చేసి దానికి ఒక రకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఉంది దానికి. ఆ స్పిల్వే 24 గంటల్లో కట్టిన దానికి. అయితే అలా జరుగుతున్న దాన్ని జరగనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడుగడుగున అడ్డుపడి మొత్తానికి ఎట్లా అయితే ఒక మాదిరిగా అయిన పనిని ఆంధ్ర ప్రజలు కూడా ఒక రకంగా వాళ్ళ నోట్లో మట్టి వాళ్ళ నోట్లో మట్టి కొట్టుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు గనక కంటిన్యూ అయ్యి ఉంటే గనక నేను మిగతా అమరావతి మిగతా వాటన్నిటి గురించి నేను ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు, పోలవరం మట్టుకు మాక్సిమం కంప్లీట్ అయ్యి ఉండేదని నేను నమ్ముతున్నా. ఎందుకంటే అతని పని విధానం కావచ్చు, అతని ప్లానింగ్ కావచ్చు, ఇందాక నేను చెప్పిన 5 లక్షణాలు ఎక్కడో ఓ చోట ఏదైనా కొరవడినప్పటికీ కూడా ఆ 5 లక్షణాలు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. అయితే ఈ మోడీ వచ్చేసి ప్రజలకు ఏం చెప్పాడు అంటే, ఇది అందుకే నేను మోడీ పాపం అనేది, ఈ ప్రాజెక్టు టీడీపీ పార్టీకి ఏటీఎం అయిందన్నాడు, భ్రష్టాచారం మాట్లాడాడు, అవినీతి చేశారు అని చెప్పి మాట్లాడాడు. అందువల్ల కూడా సగం మంది జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఎలాగో వాళ్ళ నాన్న మొదలెట్టిన ప్రాజెక్ట్ కదా, ఆయన ఎక్కువ అంటే ఇది ఎప్పుడో మొదలైంది, అసలు వాళ్ళ నాన్న మొదలెట్టాడని అనకూడదు, మనకి అంకురార్పణ ఎప్పుడో జరిగింది. కాకపోతే 2004 తరువాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని స్పీడప్ చేశాడు. కనీసం నా తండ్రి మొదలెట్టిన ప్రాజెక్ట్ కదా అనే ప్రేమ ఉంటది అని నమ్మారండి ప్రజలు గుడ్డిగా. పాపం నమ్మితే నట్టేట ముంచాడు జగన్మోహన్ రెడ్డి. ఈ నట్టేట ముంచటానికి చంద్రబాబు నాయుడు ఓడించటానికి మోడీ తన పగని తీర్చుకోవటానికి ఆంధ్ర ప్రజల మీద వేసి రుద్దింది జగన్మోహన్ రెడ్డిని మోడీయే. సరే, అదైపోయిన తర్వాత ఈ మహానుభావులు వచ్చేసేసి రివర్స్ టెండరింగ్ అని ప్రపంచంలో ఎక్కడా లేని దాన్ని తీసుకొని వచ్చి రివర్స్ టెండరింగ్ వల్ల మేము 600 కోట్లు ఆదా చేశాము అని చెప్పారు. ఈ 600 కోట్లు అనేది పోలవరం బడ్జెట్ లో సముద్రంలో నీటి పొట్టంతా. అంటే నేను 600 కోట్లను తక్కువ చేస్తున్నానని కాదు, కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇన్ఫ్లేషన్ లెక్కేసుకుంటే గనక ఈ ప్రాజెక్ట్ లేట్ అయిన దానికి 600 కోట్లకి సంబంధమే లేదు. ఇప్పుడు 30% బడ్జెట్ పెరిగింది. అంతకుముందు కూడా అంతే.
ఈ విషయం మీదనే పీటముడి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల. అదేమంటే మేము 2012, 2013లో పెట్టుకున్న బడ్జెటే మీకు ఇస్తాము, ఇన్ఫ్లేషన్ ప్రకారం ఇవ్వము అని పీటముడి పెట్టు కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. ఇది కావాలని చేసింది ఇదంతా. ఇన్ఫ్లేషన్ ప్రకారం ఎన్ని విషయాలు మార్చట్లేదండి, ఎన్ని బడ్జెట్లు మార్చట్లేదు. ఇన్ఫ్లేషన్ ప్రకారం అసలు బడ్జెట్ ని డిసైడ్ చేసుకున్నప్పుడే వచ్చే సంవత్సరానికి ఇన్ఫ్లేషన్ ఎంత ఉండొచ్చు, ఆ తర్వాత సంవత్సరానికి ఎంత ఉండొచ్చు అని చెప్పి ప్రతి సంవత్సరానికి బడ్జెట్ ని పెంచుతుంటారు. ఇన్ఫ్లేషన్ మనకి అంటే మన దేశంలో సూచీలు ఉంటాయి కదా, ఇన్ఫ్లేషన్ సూచీలు, దాని ప్రకారం. అలాంటిది అంత మొండి పట్టుదల దేనికి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పోలవరం కంప్లీట్ కాకూడదు. అదే పందాలోకి జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి అక్కడ పోలవరంలో మెగా కృష్ణారెడ్డి వస్తే, మెగా కృష్ణారెడ్డి ఎవరి మనిషో ప్రపంచం మొత్తానికి తెలుసు, మోడీ మనిషి అని తెలుసు. ఎలక్ట్రల్ బాండ్స్ ఎన్ని కొన్నాడో ఆ తర్వాత నిరూపితమైంది మనకి. జగన్మోహన్ రెడ్డి ఎలక్ట్రల్ బాండ్ పార్టీ కోసం కూడా ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నాడు మెగా కృష్ణారెడ్డి. ఇక్కడ ఏదైతే 600 కోట్ల రూపాయలు తక్కువకి బడ్జెట్ కి టెండర్ వేశాడో ఆ 600 కోట్లు బీజేపీ పార్టీకి కావచ్చు, ఇక్కడ ఈ పార్టీకి కావచ్చు బాగానే సమర్పించుకున్నాడు. యాతావాత నష్టపోయింది ఎవరండి? తెలుగు ప్రజలు, ట్యాక్స్ పేయర్స్ సొమ్ము, ప్రతి పేదవాడి నుంచి వసూలు చేసిన ట్యాక్స్ డబ్బు. అయితే ఇదైన తర్వాత ఈ రివర్స్ టెండరింగ్ ఒక గొప్ప మహానుభావుడు తెలుగు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి నీటిపారుదల శాఖ మంత్రి వచ్చారు. ఈ నీటిపారుదల శాఖ మంత్రి కేవలం నోటిపారుదల శాఖ మంత్రి కానీ నీటిపారుదల శాఖ మంత్రి కాదు. ఎందుకంటే ఆయనకి క్యూబిక్ సెంటీమీటర్ కూడా తేడా తెలియదు. ఒక ఇంటర్వ్యూలో అలాగే మాట్లాడి బొక్క బోర్లా పడ్డాడు. అంటే దురదృష్టం ఏంటంటే నాయకుడికి జ్ఞానం లేదు, అధినాయకుడికి జ్ఞానం లేదు, నాయకుడికి జ్ఞానం లేదు. పైగా అవినీతి పరుల్ని చేసేశారు, అధికారులందరినీ అవినీతి పరులను చేసేశారు. అసలు ఈ రివర్స్ టెండరింగ్ అనే ఒక కాన్సెప్ట్ కనిపెట్టిన దాసు గారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి దాసుడు. ఆయన అక్కడ లేడు. మరి ఈ అనిల్ కుమార్ యాదవ్కి ఏమీ తెలియదు, నోరేసుకుని పట్టం తప్పితే. నేను ఇంకొకటి కూడా గమనించానండి, 2019లో పోలవరం గురించి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడేదానికి, 2021లో 22లో మాట్లాడేదానికి, ఆ 3 సంవత్సరాల్లో పోలవరం డబ్బులతోటి ఆయన బొజ్జ అయితే పెరిగింది, బాడీ అయితే పెరిగింది. ఆయనకి వేరే బౌన్సర్లు అక్కర్లా, ఆయనే పెద్ద బౌన్సరు పెరిగింది. కానీ ప్రాజెక్టు మట్టుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. పైగా వీళ్ళు ఏమి ఏడుస్తున్నారంటే ప్రకృతి మీద పడి ఏడుస్తున్నారు. అసలు ఆయన కాపర్ డ్యాములు సరిగా కట్టలేదు, అందువల్లనే వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయింది, ఇలాంటి కథలన్నీ చెప్తా వచ్చారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ రోజు పోలవరం గురించి మనం ఇలా మాట్లాడుకోవడానికి కారణభూతులైన వ్యక్తులు 3. 1 మోడీ, 2 జగన్మోహన్ రెడ్డి, 3 అనిల్ కుమార్ యాదవ్. చేసేసి అనిల్ కుమార్ యాదవ్ ఆయన ముందే చెప్పాడు కదా, 2.5 ఏళ్ళే ఉంటారు నా దగ్గర ఏ మంత్రి అయినా. అది కూడా ఒక వ్యూహంలో భాగం. ఏంటంటే మనం కంటిన్యూస్ గా ఒక మంత్రి ఉన్నాడు అనుకోండి, అడగటానికి ఫాలో అప్ చేయటానికి ఒక వెసులుబాటు ఉంటది. అదే మంత్రులు మారారనుకోండి, వీడి మీద వాడు చెప్పుకుంటాడు, వాడి మీద వీడు చెప్పుకుంటాడు. అంటే ఇద్దరు చాలా తెలివిగా తప్పించుకుంటారు కన్వీనియంట్ గా. ఇలా జరిగింది పోలవరానికి అన్యాయం. ఈ నోటిపారుదల శాఖ మంత్రి కాస్త ఆయన బాగా మాస్ మహారాజు లాగా, బెట్టింగ్ మహారాజు కూడా అని తర్వాత తెలిసింది. ఏది ఏమైనప్పటికీ చాలా ఆరోపణల నేపథ్యంలో అతన్ని మంత్రిగా తీసేశారు. తీసేసిన తర్వాత అంటే జనరల్ గా ఏం జరుగుతుంటది అంటే, మీరు ఎప్పుడైనా సర్కస్కి వెళ్ళి ఉంటే కనుక ఈసారి ఎప్పుడన్నా వెళ్ళకపోతే వెళ్ళండి, మీకు అర్థమవుతుంది.
బాగా సీరియస్ గా జరుగుతూ ఉంటది సర్కస్. ఆ టైంలో కరెక్ట్ గా ఒక జోకర్ వచ్చేస్తాడు. జోకర్ వచ్చేసేసి ఓ 4 జోకర్ ఫీట్లు చేసేస్తాడు. చేసేయంగానే మనం మళ్ళీ జోకర్ మీదకి మళ్తాం. అంటే ఇది పక్కదారి పట్టించడానికి పనికొస్తది, బాగా రసవత్తరంగా చేయటానికి పనికొస్తది. ఇప్పుడు ఇక్కడ చేసింది ఏంటి అంటే, పోలవరము ఈ పెద్ద మనిషి ఇందాక ఏం మాట్లాడాడు, చాలా అసలు ఆ భాష అంతా సినిమా భాషే. అరవమన్ను తెలుగు కలిపి మాట్లాడుతుంటాడు. మాట్లాడి ఆయన పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకుంటాడు. ఇలా రకరకాల పరకాయ ప్రవేశాలు చేస్తాడు, కానీ అసలు పనిలో మటుకు పరకాయ ప్రవేశం చేయడు ఆయన. సరే, అలా మాట్లాడేసేసి 2021 కల్లా నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పి ఆంబోతు రంకెలేసినట్టు రంకెలేశాడు. మరి ఏమైందండి? 2021 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 అని చెప్తున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అదే టోన్ తోటి అదే విధానంగా చెప్తున్నాడు. బహుశా ఆయన వేసుకునే బట్టలు ఏమన్నా ఖరీదు మారినయేమో కానీ చెప్పిన మాట మట్టుకు అదే మాట వేలం పాట పాడినట్టు పాడాడు. ఆ వీడియో కూడా చూసాం, మీరు కూడా చూసే ఉంటారు. ఎప్పుడు కంప్లీట్ అవుద్దని చెప్పుకుంటా వచ్చాడు, ఏమీ కంప్లీట్ కాల. సరే, చివరికి మన జోకర్ వచ్చాడు. మన జోకర్ మహాముదురు. నేను ఎన్నోసార్లు తిరిగాను పోలవరం అని చెప్తున్నాడు. నాకేమీ అర్థం కాలేదని చెప్పాడు సింపుల్. నాకే అర్థం కాకపోతే ఎవరికైనా ఎలా అర్థం అవుతుంది అని. ఈ మాట వినగానేనండి ప్రతి వాళ్ళకి పుసుక్కుని నవ్వు వస్తుంది. అప్పటి వరకు మనం చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాం ఈ విషయం గురించి. ఈ జోకర్ వచ్చేసేసి జోకేగా అని మొత్తం మనకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి అంబటి రాంబాబు ఇలా అన్నాడు, అంబటి రాంబాబు ఇలా అన్నాడు అని మనం మళ్ళీ మళ్ళీ చూసి మనం కూడా ఒక సీరియస్నెస్ ని పోగొట్టుకుంటాం. ఇప్పుడు కావాల్సింది జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఇదే. ఈ జోకర్ బయటికి తీసుకొచ్చారు. ఇన్ని తను మంత్రి అయిన తర్వాత పోలవరం గురించి ఎన్ని కలెక్టర్ తోటి ఎంతమంది తోటి కాన్ఫరెన్స్లు చేశాడు, ఎన్నిసార్లు పోలవరం వెళ్ళి చూసొచ్చాడు, ఎన్ని సమీక్షా సమావేశాలు జరిపాడు, ఎంత నిధులు విడుదల చేశాడు, ఇవన్నీ చెప్పమనండి అంబటి రాంబాబుని. ఉందా? రికార్డులు కాల్ చేశారా? కాల్ చేసి ఈరోజు సింపుల్ గా ఎలాగో ఓడిపోయాం, మనం ఎవరికే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అవసరమైతే మనం అడిగే పొజిషన్ లో ఉన్నాం, తీరిక ఓపిక ఉంటే మనకు డాన్స్లు వేసుకోగా మిగిలితే టైం మిగిలితే అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ఈలోపు గార్డీలు చేసుకుంటా బతుకుదామని డిసైడ్ అయిపోయాడు జోకర్. ఆ డిసైడ్ అయిపోయిన జోకర్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ మైకిచ్చి నీకు నచ్చింది నువ్వు మాట్లాడుకో, ఇంక ఇప్పుడు అబాస్పాలు అవ్వటానికి ఇంకేముంది, అధికారమే పోయిన తర్వాత ఇంకా అబాస్పాలు ఏముంటది, మన ఎవడేం చేస్తాడు. మామూలుగా వీళ్ళకి ఒక భాష ఉంది కదా, పనికి మాలిన భాష, నా వెంట్రుకలు పీకలేరు, నా వెంట్రుకలు పీకలేరు, చిటికిన వేలు మీద వెంట్రుక పీకలేరు, ఇట్లాంటి భాష అంతా ఉంది కదా మనకి. ఇప్పుడు వీళ్ళు అదే అనుకుంటారు, మమ్మల్ని ఏం పీకేస్తారు వీళ్ళు, మమ్మల్ని ఏం చేయగలరు వీళ్ళు అని. కానీ మీరు చేసిన దుర్మార్గం తరతరాలకి తెలుగు జాతి మట్టుకు మర్చిపోదు. పోలవరాన్ని ఎందుకు మనం కావాలనుకున్నాం? మనది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అక్కడక్కడ పట్టణాల్లోనూ పెద్ద పెద్ద నగరాలను చెప్పుకోవటానికి ఏముంది మనకి? ఎన్ని నగరాలు ఉన్నాయి మనకి? లేవు కదా. అక్కడ వచ్చే వ్యాపారాలు ఏంటి, అక్కడ వచ్చే ఆదాయం కన్నా మనకు వ్యవసాయం మీదనే మనం ఎక్కువ ఆధారపడ్డాం. మరి మనకి జీవనాడి అయిన పోలవరాన్ని ఈ విధంగా భూస్థాపితం చేశారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ చెప్తున్నా అండి, ఈ ముగ్గురే చేసింది ఇదంతా చేశారు. మరి మిమ్మల్ని చరిత్ర క్షమిస్తుందా? ప్రజలు క్షమిస్తారా? ఎవరు క్షమిస్తారు మిమ్మల్ని? ఇందాక మీరు
ఆయన ఏదో దేవుడి వేషం వేసుకున్నారు, అది ఏదో దీక్షలో ఉన్నారు. వాళ్ళు నిజంగా నమ్ముతున్నారు అనుకుంటున్నారా? నమ్మే వాళ్ళే అయితే టీటీడీకి అంత టోపీ ఎలా పెడతారు? తిరుపతి దేవస్థానం బోర్డుకి ఎందుకు టోపీ పెడతారు? వాళ్ళు ఏంటంటే ఈ వేషాలు వేసుకునేది ఏంటంటే అప్పుడప్పుడు జనాలు వాళ్ళని భక్తితోటి తిట్టకుండా ఉంటారని. వాళ్ళు ఎవరిని తిట్టకూడదని కాదు ఇక్కడ, మీరు అర్థం చేసుకోండి, మీరు పొరపాటు పడ్డారు. ఇప్పుడు ఆయన స్వామిమాల్లో ఉన్నారు కాబట్టి మనం ఏం అనవని, మనం అనకూడదు. మనకు కదా భక్తి ఎక్కువ ఏడ్చేది చచ్చి, సామాన్య ప్రజలకు కదా. ఇదండి వాళ్ళ రహస్యం. ఏది ఏమైనప్పటికీ వీళ్ళని మట్టుకు ఈ పోలవరం నష్టాన్ని, పైగా ఈ పోలవరం జాప్యం అవటం వల్ల 2 రకాల నష్టాలండి. ఒకటి ఏంటంటే ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరుగుకుంటా వెళ్తది అనకొండలాగా, అది ఒక నష్టం. మనకు బడ్జెట్ పెరిగేది ఒక నష్టం. రెండో నష్టం ఏంటంటే అనుకున్న టయానికి ప్రాజెక్టు పూర్తి అయ్యింది అనుకోండి, నీళ్లు వచ్చినాయి అనుకోండి, మనం వ్యవసాయం చేసుకుంటాం, పంటలు వస్తాయి మనకి. మన ముఖ్య ఉద్దేశమే అది కదా. దాని నష్టం అంచనా వేసేది ఎవరు చెప్పండి? వెయ్యండి ఒకసారి అంచనా. ఏమని చెప్పారు మనకి? పోలవరం ప్రాజెక్టు ఇంత ఖరీదైందైనా మనం ఎందుకు కడుతున్నాము అంటే ఇన్ని లక్షల ఎకరాలకి ఇన్ని క్యూసెక్కులు నీరు అందిస్తాము అని కదా మనం చెప్పాము. మరి అందించకపోతే, ఆ క్యూసెక్కులు నీరు రాకపోతే, పంటలు పండకపోతే, అంటే పంటే వేయం కదా, ఆ ఆదాయం కోల్పోతున్నాం కదా. అది ఎందుకు ఆలోచించరు ఎవరు? ఎంతసేపు ఒకరి మీద ఒకరు పడి ఏడ్చుకోవటము, ఒకరి మీద ఒకరు పడి తిట్టుకోవడము, అదేమంటే ఈ జోకర్ గాళ్ళని తీసుకొచ్చి డాన్సులు వేయించటము, ఇవన్నీ చేయిస్తున్నారు. కానీ అసలు ఇప్పుడు ఈ అసలైన ఆలోచన ఎందుకు చెయ్యట్లేదు? ఈ ప్రజలు ఈ ఆలోచన చేయకుండా ఉండడానికే ఆ రోజు మోడీ వచ్చి ఏటీఎం అని మాట్లాడాడు. ఏటీఎం అని పోలవరం గురించి మాట్లాడాడు కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టారు. ఇప్పుడు తత్వం బోధపడింది, మళ్ళీ గెలిపించుకున్నారు, అది వేరే విషయం. కానీ ఏం లాభం అండి? క్షవరం అయిపోయాక వివరం వస్తే ఏంటిది? ఇలా ఏ రకంగా మాట్లాడుకున్నా ఇప్పటికైనా సరే వేషాలు కట్టిపెట్టి మోడీ అయినా సరే విడుదల చేయాల్సిన నిధులు విడుదల చేయాల్సిందే. ఈ రోజుకి విడుదల చేయాల్సినవి పెండింగ్ లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వెళ్ళి మాట్లాడుకుని నిధులు తీసుకొచ్చుకుని పోలవరాన్ని కంప్లీట్ చేసుకుంటాడా లేదా? ఇది వాళ్ళ అమరావతి ఎంత ఒక కన్ను అయితే పోలవరం రెండో కన్ను అండి. వాళ్ళ చంద్రబాబు నాయుడుకే కాదు, అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ 2 అత్యవసరమైన విషయాలు. మనం శ్వాస ఎంత పీల్చుకోవడం ఎంత అవసరమో, ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, అలాంటిది ఈ 2 వ్యవహారాలు, అమరావతి కానీ పోలవరం కానీ. మరి వీటికి హై ప్రయారిటీ తోటి, హై డిమాండ్ తోటి పని చేసుకుంటారా? చేసుకుని వీళ్ళైనా చరిత్రలో నిలుస్తారా? లేకపోతే వీళ్ళు కూడా ఆ పని చెయ్యకపోతే రేపు పొద్దున వీళ్ళు కూడా జోకర్లను పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఒకటే, పోలవరము అమరావతి నేను కంప్లీట్ చేయలేకపోతే నేను మళ్ళీ ప్రజల ముందుకు రాను ఓటు అడగటానికి అని చంద్రబాబు నాయుడు అనేంతగా ఇవాళ చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు పోలవరంతో పోలిస్తేనండి, పోలవరంలో మనకు జరిగిన నష్టాంతో పోలిస్తే రిషికొండ ఒక పెద్ద విషయమే కాదండి. డబ్బుల పరంగానే మాట్లాడేది, పర్యావరణానికి అసలు కంపేర్ చేయలేం మనం. దేనితోటి అసలు కంపాటబిలిటీ ఉంది అక్కడ, అసలు మనం కంపేర్ చేయలేం. డబ్బుల పరంగా ఇలాంటి స్కాములు ఇంకా వస్తాయి. వాళ్ళు లిక్కర్ డబ్బులు దోచుకున్నారు, శాండ్ దోచుకున్నారు, మైనింగ్ దోచుకున్నారు. వాళ్ళ దాహానికి ఎక్కడా అసలు ఆది అంతం కనిపించట్లేదండి. చేశారు కదా, అయిపోయింది. ఇప్పుడు గుడి బడి అని ఒక 2 మాటలు ఉన్నాయండి. అవి దేనికి దేనికి ఎప్పుడు మాట్లాడతామంటే ఈ సారాయి దుకాణాలకు సంబంధించి గుడి బడి అని మాట్లాడతాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే వాళ్ళు ఎలాగో చెడగొట్టేశారు, ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకుని మనం టైం వేస్ట్ చేయటం అనవసరం.
వాళ్ళ మీద ఏం కేసు పెడతామా, ఒక ఒక నెగ్లిజెన్సీ అంటే నిర్లక్ష్యం. వాళ్ళ నిర్లక్ష్యానికి ఎంత మూల్యం చెల్లించారో ప్రజలు చెల్లించుకున్నారు మూల్యము. వాళ్ళేమో డబ్బులు సంపాదించుకున్నారు, ప్రజలేమో మూల్యం చెల్లించుకున్నారు. అవన్నీ పక్కన పెట్టేద్దామండి. ఇది గతహ. ఇంకా ఇప్పుడు మట్టుకు ఇదే పోలవరము, అమరావతి శ్వాసాధ్యాసగా గనక చంద్రబాబు నాయుడు పనిచేస్తే, ఈ రెండు కనుక వస్తే మన రాష్ట్రానికి ఎంతో కొంత మనం రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయిన దానికి మనకి ఎంతో కొంత ఉపశమనం దొరికినట్లు అవుతుంది. అలాగే అనిల్ కుమార్ యాదవ్ని ఏమీ లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని 50 రోజులు జైల్లో పెట్టగలిగిన ప్రభుత్వాలకున్న సామర్థ్యంలో ఎంతో కొంత సామర్థ్యాన్ని వినియోగించైనా సరే అనిల్ కుమార్ యాదవ్ని, అంబటి రాంబాబుని ఇద్దరిని ఏదో రకంగా ఈ పోలవరం విషయంలో శిక్షిస్తే, అప్పుడప్పుడు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద భారీ పనులు చేసేటప్పుడు అండి బలిస్తారు, పని తొందరగా జరగాలని. నేనైతే నమ్మను కానీ జనాలందరూ అందుకునేది నేను చెప్తున్నా. వీళ్ళిద్దరిని శిక్షించిందే పోలవరం ప్రాజెక్టుకి బలించినట్టు ముందుకు సాగటానికి. వీళ్ళని ఆరోపంలోనైనా వీళ్ళని శిక్షించాలని నేను కోరుకుంటున్నా. అంటే చంపమని కాదండి నా ఉద్దేశం, వాళ్ళని శిక్షించాలి. వాళ్ళు మంత్రిగా అర్హత లేని మనుషుల్ని అందలం ఎక్కించాడు జగన్మోహన్ రెడ్డి. ఒకడు బెట్టింగ్ రాజు, ఇంకొకడు డాన్సుల రాజు. ఆ ఇద్దరి కామెడీ స్టార్లను తీసుకొని వచ్చి, నేర మనస్తత్వం ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి అంత బాధ్యతాయుతమైన పోస్ట్ లో పెట్టాడు. ఒకనొక టైంలోనండి నీటిపారుదల శాఖల గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారండి, అసెంబ్లీలకి వరదలు వచ్చినాయండి అని అనుకునేవాళ్ళంట. ఆ విధంగా మాట్లాడేవాళ్ళంట వాళ్ళు నీటిపారుదల శాఖల గురించి. అలాగే చెన్నారెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే అలాగే వాళ్ళందరికీ కళ్ళకు కట్టినట్టు ఎదురుగా ప్రాజెక్టులు కనిపించాయంట. ఈ బెదవలు మాట్లాడితే ఏం కనిపించిందండి మనకి? వీళ్ళు బౌన్సర్, ఒకడేమో డాన్సరు, ఒకడేమో బౌన్సరు. ఈ ఇద్దరిని మట్టుకు చట్ట పరిధిలోకి తీసుకురావాల్సిందే, శిక్షించాల్సిందే. ఇది చూసి దేశం మొత్తం నేర్చుకోవాల్సింది. కానీ చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే అనిల్ కుమార్ యాదవ్ని సైడ్ చేసేసి జోకర్ను మన ముందు పెట్టేసేసి పబ్బం గడుపుకుందామని చూస్తున్నాడు. డే 1 నుంచి అతను చేసింది డైవర్షన్ పాలిటిక్సే. ఇప్పుడు కూడా అదే చేయాలని చూస్తున్నాడు. అతని పప్పులు మట్టుకు ఉడకటానికి వీల్లేదు. నిజమే మేడం. దేనికంటే ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు మనం గుర్తు చేయాలి. ఈ అనకూడదు కానీ ఈ లోఫర్లు, ఈ జోకర్లు రాష్ట్రానికి, మన జాతికి చేసిన ద్రోహాన్ని, నిజంగా దేశ ద్రోహం కేసు కూడా చాలా చిన్న కేసు ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చూద్దాం ఈ రాజ్యం ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఎలా వీళ్ళ మీద కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముగిద్దాం మేడం. ధన్యవాదాలు. ఓకే అండి.